నా పేరు సంగిశెట్టి రవీంద్ర సాగర్. నేను బీజేపీ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్ మరియు ఎంబీసీ చైర్మన్ ఉప్పల్ నియోజకవర్గం. అదేవిధంగా శక్తిసాయి నగర్ డివిజన్ యొక్క కార్యక్రమాల్లో ముందుండి బీజేపీ పార్టీని ముందుకు తీసుకోవాలనే ఆశయంతో ఈ యొక్క కార్యక్రమాలు తలపెట్టడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ యొక్క డివిజన్లో శక్తిసాయి నగర్ డివిజన్లో ముందే పండుగ సందర్భం ఏర్పడ్డది. ఎందుకంటే ఇక్కడున్న మహిళా లోకానికి డివిజన్లో మొత్తం ఎక్కడైతే మహిళలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఇక్కడికి వచ్చి చూసి చాలా ఆనందపూర్వకంగా హాస్యాస్యంగా కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మా యొక్క డివిజన్లో ఈ యొక్క మల్లికార్జున నగర్లో ప్రతి పండుగ కూడా మహిళలతో చాలా ఉత్సాహంగా చేసుకోవడం జరుగుతుంది. అదే సందర్భంగా ఈరోజు దీనికి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ కావడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ బీజేపీ ఆఫీస్ దగ్గర ఎప్పుడు కూడా పండుగ బతుకమ్మ కానీ, లేదంటే వినాయక చవితి కానీ, లేదంటే భోగి మంటలు కానీ, లేదంటే ఇలాంటి ముగ్గులు కానీ, సంక్రాంతి ముగ్గులు కానీ, ఉగాది సందర్భంగా కానీ రకరకాల పండుగలు కూడా చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. అదే విధాన్ని ఈరోజు ఈ మహిళలకు స్ఫూర్తిగా ఇంతమంది మహిళలు హాజరై దాదాపుగా ఒక 150 నుండి 200 మంది మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొని 200 ముగ్గులు వేయడం జరిగింది. దాదాపుగా మహిళలు ఒక్కొక్క ముగ్గుకు 4-5 కూడా వచ్చి ఇక్కడ వీక్షించి పక్కకుండి వాళ్ళకి సలహాలు ఇచ్చి ఒక్కొక్కరిని ప్రోత్సహించి ముగ్గులు వేపించడం జరిగింది. అంటే ఈరోజు దాదాపుగా ఒక 600 నుండి 700 మంది మార్నింగ్ 2 గంటల నుండి వేచించి 3 గంటలకు స్టార్ట్ అయ్యి 5:30కు ముగింపు చేయడం జరిగింది. ఈ 5:30కు చాలా పెద్ద ఎత్తున రకరకాల కలర్స్ తోటి ఇది మన సంక్రాంతి పండుగకు సంబంధించిన గొబ్బెమ్మలు కానీ, బసవన్న కానీ, తర్వాత పతంగులు కానీ, ఈ పండుగకు సంబంధించిన అన్నీ కూడా రకరకాలుగా ముగ్గులు వేసి చాలా విధాలుగా ఇవాళ చాలా సంతోషమైన విషయము. వీళ్ళకు కూడా మేము అదేవిధంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు 5,000, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు 3,000, మూడో ప్రైజ్ వచ్చిన వాళ్ళకు 2,000, నాలుగో ప్రైజ్ వచ్చిన వాళ్ళకు 1,000 రూపాయలు. ఆ తర్వాత ప్రతి ఒక్క మహిళకు ఎవరైతే ముగ్గుల పోటీలో పాల్గొన్నారో అందరూ కూడా ఒక ప్రైజ్ ఇవ్వడం, తర్వాత ఒక 10 మంది కూడా 14 మందికి ఒక్కొక్కరికి 5వ ప్రైజ్ కింద కూడా 500 రూపాయలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా ప్రతి మహిళ కూడా ఇలా ఉత్సాహంగా ఉండాలి. మరి ఈ పండుగ సందర్భంగా వాళ్ళు వచ్చి దాదాపుగా 3 గంటలు 4 గంటలు వెయిటింగ్ చేసి రకరకాల కలర్లు తెచ్చుకొని ముగ్గులు వేయడం వలన ఎంతో సంతోషంగా ఉంది. మరి మేము బీజేపీ పార్టీ తరఫున ఈరోజు ప్రతి మహిళకు కూడా ఒక ప్రైజ్తో పాటు ఒక చీర కూడా బహుమతిగా ఇవ్వడం జరిగింది. కనుక ముందు మా పార్టీ తరఫున, నా తరఫున ఈ మహిళా పండుగలు ఏవి వచ్చినా, అదేవిధంగా మళ్ళీ ఎలాంటి కాలనీల పండుగలు వచ్చినా కూడా ఇక్కడ ఉన్న డివిజన్లో ఉన్న ప్రతి వ్యక్తికి కానీ, ఇండ్ల ఓనర్స్కి కానీ, ఇక్కడ ఉన్న రెంటర్స్కి ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు కూడా పండుగ సందర్భము తెలియజేసేలా నేను కార్యక్రమాలు చేస్తాను కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు మా కాలనీ వాళ్ళు కూడా మార్నింగ్ నుండి మాయంబడే ఉండి చాలా వరకు ప్రతి ఒక్కరిని కూడా ముగ్గులు వేయాలి. మనకు రేపు పొద్దుగాల ఈ డివిజన్లో ఈ కార్యక్రమం సక్సెస్ అయినట్లయితే మన మల్లికార్జున గారు ఇక్కడనే కాదు, స్టేట్ లెవెలే కాదు, దేశం లెవెల్లో కూడా ఈ యూట్యూబ్లలో పోయి మన కాలనీ క్రమశిక్షణ కానీ, మన మహిళా సోదరుల ఈ ఉత్సాహాలు కానీ ఇవన్నీ కూడా తెలియజేసే అవకాశం ఉంటుందని మన ఎక్స్ ప్రెసిడెంట్ ధనంజయ గారు, మరి కరుణాకర్ గారు, ఆ తర్వాత వైపాల్ గారు, రాజన్న గారు, వీళ్ళందరూ కూడా మన కృష్ణయ్య గారు, వీరారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, తర్వాత వేముల శ్రీనివాస్ గారు,
మరి రాజు గారు, రమేష్ గారు వీళ్ళందరూ కూడా మా ఎంబడి ఉండి గత మార్నింగ్ నుండి కూడా ఈ ముగ్గులు వేయడం కానీ మరి ఇవన్నీ కూడా సహకరించడం చాలా ఆనందకరమైన విషయం. కనుక ఈ ముందు మాకు వీళ్ళంతా కూడా ఇట్లా సహకరిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మరోసారి కూడా ధనంజయ గారికి, మా కాలనీ వాసులకు అందరికీ కూడా ధన్యవాదాలు. వీళ్ళు ఉన్నందుకే ఈ ఘన విజయం సాధించామని కూడా తెలియజేయడం జరుగుతుంది.